ఎస్ఐ కావాలనేది అతని కల. 2 సార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు. అయినా ఏమాత్రం కుంగిపోలేదు. బతుకు తెరువు కోసం ఉద్యోగంలో చేరాడు. చాలీచాలని జీతంతో సంతృప్తి చెందలేక సొంతూరికి వెళ్లి వ్యాపారం చేయాలనుకున్నాడు. 2017లో మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. ఏటా 11 సార్లు పట్టుపురుగులు ఉత్పత్తి చేస్తూ నెలకు 1,00,000కు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు రంగారెడ్డి జిల్లా కోరింతకుంట తాండాకు చెందిన శక్రు నాయక్. యువ రైతును ప్రోత్సహించినందుకు గాను కేంద్రం ఉత్తమ మల్బరీ యువ రైతు పురస్కారం అందజేసింది. ఈ నెల 20న కేంద్ర జౌళి శాఖ మంత్రి చేతుల మీదుగా మరో జాతీయ పురస్కారం అందుకోనున్న శక్రుతో చిట్చాట్. ఇటీవల కాలంలో యువత వ్యవసాయం మొగ్గు చూపుతుంది. ప్రత్యేకించి సొంతంగా తమ కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మన రంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామం కోరింతల తండాకు చెందిన ముదావత్ శక్రు నాయక్ అనే యువకుడు సొంతంగా మల్బరీ సాగు చేపట్టి అద్భుతంగా రాణిస్తున్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ఆ అవార్డు ఈ నెల 20వ తేదీన బెంగళూరు వేదికగా అందుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో శక్రు నాయక్ ఉన్నారు. శక్రు నాయక్, ముందుగా నీకు అభినందనలు. జాతీయ స్థాయిలో కేంద్ర పురస్కారం అందుకున్నారు. ఏంటి మీ స్పందన ఏంటి? సరే, నేను చేస్తున్నప్పుడు మొదట్లో ఇంతమందికి ఆదర్శంగా నిలబడుతున్నాను నేను అనుకోలేదు. కాకపోతే కష్టాన్ని నమ్ముకొని మా ఊరే కాకుండా ఇతర రాష్ట్ర స్థాయిలో మొత్తం అన్ని జిల్లాల రైతులకు మోటివేట్ చేసినందుకు, ప్రభుత్వం నన్ను ప్రత్యేకంగా గుర్తించినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 20వ తేదీన బెంగళూరు వేదికగా అవార్డు తీసుకోబోతున్నావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా. నీ స్పందన ఏంటి? అసలు ఈ మల్బరీ సాగు చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అసలు ప్రేరణ ఏంటి నీకు? నేను 2 సార్లు ఎస్ఐ ఉద్యోగానికి మిస్ అయ్యాను సార్. నేను దాని తర్వాత మిగతా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సంస్థలో ఇట్లా జాబ్ చేస్తూ సాలని జీతంతో నేను ఏం చేయలేకపోయాను. దీన్ని చూసి కూర్చోలేక నేను సొంతంగా మా ఊర్లోనే ఏదైనా మంచి ఆదాయం వచ్చే పంట తీయాలని చెప్పేసి రీసెర్చ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ద్వారా ఇది మల్బరీ బాగుంది, ఒకసారి దీని గురించి తెలుసుకున్నప్పుడు ఒకసారి ఇద్దరం కలిసి వెళ్ళాము. కొండరెడ్డిపల్లి దగ్గరనే వెళ్ళాము. హైదరాబాద్ లో రోజు హాలిడేస్ వచ్చినప్పుడు వచ్చేది చూసే దీని గురించి తెలుసుకున్న తర్వాత మల్బరీ కేవలం తక్కువ నీటితోటి కేవలం 21 రోజుల్లో వచ్చే పంట. ఇది సంవత్సరం పొడుగా పంట ఉండడం, మళ్ళీ కాలంతో సంబంధం లేకపోవడం, నాకు ఇదేదో బాగుంది, మా జనరేషన్ కి ఇది పనికొచ్చేది. ఇంకొకటి రోజు మొత్తం పని చేయాల్సిన అవసరం లేదు. ఉదయం సాయంత్రం చేసే పనిలో మొదటి 3 రోజులు, తర్వాత 4 రోజులు చిన్న పని, చివరి 6 రోజులు మాత్రమే దీంట్లో కొంచెం ఎక్కువ ఒక 4 లేబర్లను పెట్టుకుని చేసే పని ఉంది. కాబట్టి నాకు ఇట్లా బాగుందని చెప్పేసి నేను దీనికి ఎంచుకున్న తర్వాత స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డ, కొన్ని విషయాలు తెలియనప్పుడు ఇబ్బంది పడ్డా సరే, కానీ తర్వాత అధికారుల ద్వారా క్రమంగా తెలుసుకుంటూ దీంట్లో కొత్త విషయాలను తెలుసుకుని మల్బరీకి ఏ విధంగా చేయాలనో ఇతర పంటల్లో పోల్చుకుంటే తెలివిగా చేసుకోవడమే దీంట్లో ఉత్తమమైన పంట. ఇది మిగతా పంటలో రోజు మొత్తం ఎండలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఉదయం సాయంత్రం మళ్ళీ షెడ్యూల్లో నీడ పట్టుని పని చేసుకోవడంతో నాకు బాగా కలిసి వచ్చి తర్వాత క్రమంగా నేర్చుకుని ఆ పంటలకు కొత్త విషయాలు నేర్చుకున్నాను. దీంట్లో తీసుకుని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మా ఊరు రైతులను మోటివేట్ చేశాను. సంవత్సరానికి 10 పంటలు, ఒక్కొక్కసారి 12 పంటలు తీసిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా యువత ఇటీవల కాలంలో చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాలు లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటూ ఆ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ మీరు ఎస్ఐ జాబ్ విఫలమైనా కూడా వచ్చి సొంత ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రత్యేకించి మీ ద్వారా దాదాపు 75 మంది రైతులు మీ గ్రామంలో వేశారన్నారు. వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి? వాళ్ళకి ఎలాంటి మార్గదర్శకంగా నువ్వు ఉన్నావు? సార్, ఇప్పుడు విలేజ్ లో ఏమైందంటే సార్, మన తాతల కాలం నుంచి పత్తి, ఈ వాణిజ్య పంట పత్తి, మక్క, వరి, మిర్చి, టమాటా ఇవి మాత్రం పెట్టి ఏం చేస్తున్నారంటే అధికంగా పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. ఇంకొకటి వీళ్ళు మనం వాడే కెమికల్స్ అవి హానికరమైనవి. మల్బరీ అనేది ఇప్పుడు యువతకి ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్, ఆదాయం తక్కువ టైంలో ఆదాయం రావడం, ఇప్పుడు ఆరోగ్యానికి మంచిగా ఆరోగ్యం ఫర్టిలైజర్స్ పెద్ద ఎత్తున ఫర్టిలైజర్ వాడుకో ఆర్గానిక్ పద్ధతిలో చేసుకోవడము, ప్రకృతికి మేలు చేసే పంట అయి ఉండడం, 21 రోజులు అయిపోతుండడంతో ఇది ఏం చేశారు, ఏరే పంటలకు అన్ని పెట్టుబడి పెట్టడమే దళారీ వ్యవస్థకే ఎక్కువ ఇది అయిపోయింది. ఇది ఈజీగా మనం 21 రోజుల పోగా ఎక్కడ దళారీకి అమ్మాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం కేటాయించిన మార్కెట్కే పోయి అక్కడ పోటీదారులుగా రీలర్లు వచ్చి కొంటున్నారు. మంచి ఆదాయం ఉంది. ఇంకోటి 21 రోజులకి రావడము, ఆ రైతులకు మంచి కలిసి వచ్చే పంట. ఇది ఇతర పంటల సంవత్సరానికి 1-2 పంటలు వస్తాయండి. ఈ పంటకి సంవత్సరానికి 10 పంటలు ఈజీగా తీసుకోగలుగుతున్నారు ఈ రైతులు. ఆదాయం ప్రతి రైతుకు వచ్చేసి 1,20,000 నుంచి 1,70,000, 1,90,000 వరకు ఆదాయం ఉందండి. అందులో 25,000 పెట్టుబడి తీసేసుకున్నా సరే మిగతా 1,00,000 పైన అయితే ప్రతి నెల వాళ్ళకు ఆదాయం చేతికి అందడం మంచిగా. ఇప్పుడు ఎవరు చేతికి లేకుండా 10-20,000 హైదరాబాద్ లో జాబ్ చేసే రైతులు ఇక్కడికి వచ్చి మల్బరీ భూమి ఉన్న రైతులు మల్బరీ ఎంచుకుంటున్నారు. నిరుద్యోగులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, జాబ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం అనుకుని దాని పట్టుని హైదరాబాద్ చుట్టూ తిరిగే రైతులకు భూమి ఉండి మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగం అంటే దీంట్లో మంచి ఆదాయం సంపాదించుకునే పంట మల్బరీ పంట. దీన్ని చూసి మనం తెలివిగా సలహాలు తీసుకుంటే దీని అంత మంచి పంట ఏరేది లేదండి.
పర్యావరణ హితంగా ఉండే ఈ పంట మలబరీ సాగు సంబంధించి అంటే ఎలాంటి అనుభవం లేకపోయినా ఈ రంగంలో దిగావు, ఎన్ని ఎకరాల్లో సాగు చేసినావు, ఎంత పెట్టుబడి పెట్టావు, అలాగే ఉద్యాన శాఖ అంటే పట్టు పరిశ్రమ శాఖ నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందింది, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రోత్సాహం అందింది? గవర్నమెంట్ లను మెచ్చుకోవాలి, ఎందుకంటే వాటికి ఇంత సబ్సిడీ ఇయ్యదండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 4,87,500 రూపాయలు మల్బరీ ప్లాంటేషన్ గార్డెన్ కన్నీ షెడ్ కన్నిటికి కలిసి ఎస్టీ రైతులకు ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి 1,42,000 యావరేజ్ గా అందరికి క్యాస్ట్ వైజ్ గా లేకుండా సమానంగా ఇస్తుంది. బీసీ జనరల్స్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 3,75,000 రూపాయలు ఇస్తుందండి. ఇప్పుడు తర్వాత గత సంవత్సరం కూడా ఈ మల్బరీ సాగులో ఉత్తమ రేరర్ గా అవార్డు అందింది. ఈ సంవత్సరం కూడా అవార్డు పొందావు. అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క మోటివేటర్ గా ఎంతమంది రైతుల్ని ఆకర్షించి ఈ పంట వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నావు? నీ స్పందన ఏంటి? కమిషనర్ మేడం గారు, తర్వాత జేడీ మేడం వాళ్ళకందరికీ ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వాళ్ళకి మీకు సపోర్ట్ మాకు ప్రోత్సహించండి. ఈ వచ్చే 1.5 సంవత్సరంలో 200 పూర్తిగా షెడ్ చేసి మా ప్రాంతాల్లో అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలని వాళ్ళకి ఛాలెంజ్ చేసి మరి చేసాం. ఈ 1-2 ఇయర్ లో దాదాపు ఈ ప్రాంతం అంతా మల్బరీ హబ్ గానే అయిపోతుంది. రోజు రోజుకు వచ్చేసి కొత్త రైతులకు ఈ పంట పైన మంచి అవగాహన కల్పించుకోవడం, మంచి పంటలు ఆరోగ్యంగా ఉండడం, మంచి ఆదాయం వస్తుండడంతో రోజు చాలా మంది ముందుకు వస్తున్నారు. 1.5 ఇయర్ లో 200 పైన షెడ్లు చేయగలుగుతుంది. ఇది పూర్తి సదుపాయాలు మా రైతులకు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేకంగా గుర్తించి ఇక్కడ రైతులను వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కేటాయించాలని నేను కోరుతున్నాను. ఇప్పటికే మీ రంగారెడ్డి జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహబూబ్ నగర్ అలాగే ఖమ్మం జిల్లాల నుంచి కూడా చాలా మంది రైతులు వచ్చి మీ క్షేత్రంలో చూస్తున్నారు. ఇది ఒక ప్రయోగశాలగా మారింది. అంటే రాబోయే రోజుల్లో నీ యొక్క జర్నీ ఎలా ఉండబోతుంది? ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే మా దగ్గరనే పనిచేసిన ఇంత ముత్యాలు ఇప్పుడు డీడీ గారు ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన ఆ రైతులను తీసుకొచ్చి ఆయన చేసిన ప్రాంతంలోనే ఆయన రైతులు చేసే అనుభవాలను తెలుసుకుని అక్కడ రైతులను చూపించడానికి ప్రయోగాత్మకంగా ఇక్కడ వచ్చి వాళ్ళకు ఒక రైతు నుంచి ఎటువంటి సలహాలు కావాలి, ఏ విధంగా సక్సెస్ అనేది ఇక్కడ ఆయన ఒక ప్రత్యక్షంగా చూపించడం వల్ల ఇప్పుడు ఈ ప్రాంతం ఎంత సక్సెస్ అయిందో ఇదే స్థాయిలో ఇప్పుడు ఖమ్మం ప్రాంతం అంతే పెద్ద ఎత్తున అభివృద్ధి ఉందండి. వచ్చిన రైతులు వచ్చినట్టుగా 20 మంది వచ్చిన అందులో 18 మంది ఆ మలబరీ పెట్టుకున్నారు. చాలా ఇప్పుడు ఎన్నో కష్టపడి పంటలు చేసి అందులో లాభాలు లేక నష్టపోయిన రైతులు దీని గురించి తెలుసుకున్న తర్వాత మంచి ఆదాయం ఉండటంతో ఇది చూసి చేసుకున్నారండి. వాళ్ళు ఆరంభంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు? మార్కెటింగ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? మార్కెటింగ్ ఇబ్బందులు ఉంటే వాటిని ఎలా అధిగమిస్తున్నారు? ఇది నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం పెట్టుబడి పెట్టడానికి కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డానండి. కరోనాలో టైం స్టార్ట్ కావడం, మాకు ఆర్థికంగా లేకుండా నేను రూపాయి లేకుండా ఇక్కడ ఇదే ఫీల్డ్ కొత్తగా నేనే చూస్ చేసుకోవడంతో ఏమైంది, షెడ్ కట్టుకోవడానికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఎక్కువైంది. దాని తర్వాత మార్కెట్ అనేది మొదట్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నా కానీ ఇప్పుడు దాదాపు క్రమంగా అది తేరుకొని ఇప్పుడు మంచిగా సదుపాయాలు మంచిగానే కల్పిస్తున్నారు. కాకపోతే కొంచెం రేట్ పరంగానే మీరు ఆంధ్ర, కర్ణాటక, హిందూపూర్ లాంటి మార్కెట్ లా మాదిరిగా ఇవ్వండి, అక్కడ నుంచి ఒక 50 రూపాయలు 100 రూపాయలు తక్కువ తేడా కొంచెం ఉన్నా అది కొంచెం మెల్లమెల్లగా సర్దుకుంటూ పోతున్నాము. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ పంట చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఈ క్రమంలో ఈ సాగు సంబంధించి మీరు చీడపీడలు అలాగే తెగుళ్లు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇందులో కూడా ఆర్గానిక్ వేలో వెళ్ళొచ్చు. మనం చేసే పని ఆర్గానిక్ వేలో వెళ్తున్నామండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఎరువు వేసుకుంటాము. మనం ఆవుల పేడకు లాంటివి వేసుకుని ఆర్గానిక్ పద్ధతిలో కొత్త ఇప్పుడు చాలా మంది ప్రయోగాలకు ఆత్మకంగా కొత్తగా చేసుకున్నాం. హానికరమైన మందులు వాడడానికి దీంట్లో ఎందుకంటే పురుగు తినే పురుగు కాబట్టి ఈ ఆకు అనేది దీంతో రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఇందులో వేస్టేజ్ అనేది ఏది లేదు. అయితే ఈ మల్బరీ ఆకు పెంచడానికి మేము కొన్ని వచ్చే డిసీజ్లను మొదట్లోనే నివారిస్తాము. వచ్చిన తర్వాత చేయడానికి ఏం లేదండి. దీంట్లో సెరికల్చర్ అనేది అధికారులతో ముడిపడి ఉన్న వ్యవస్థ. ఇది వాళ్ళు ప్రతిదీ వచ్చేసి ఇక్కడ ఈ వ్యవస్థ ఎట్లా జరుగుతుందో వాళ్ళకు నెలకు ఒకసారి అన్న వచ్చి ఒక రైతులకు మోటివేట్ చేయడం, వాళ్ళకు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి చూపిస్తుంటారు. దీంట్లో ఎక్కువ సమస్య వచ్చేది ఒక తెల్లదొమ్మ రసం పిలిచే పురుగు ఒకటే సమస్య ఎక్కువ వస్తుంది. దానికి మొదట్లోనే మేము రోగర్ అనే మందుతో కొట్టి దానికి మొదట్లో నివారించి దానికి పోషణ అనేది న్యూట్రియన్స్ లాంటి మందులు వాడి అంతవరకు వాడతాం. ఇంకోటి ఈ వేరువేస్తా ఈ మొక్కలు బాగా రావడానికి మేము చేసే పని దున్నడం అండి. ప్రతి 21 రోజుకు ఒక పంట తీస్తామంటున్నారు. అంటే సంవత్సరానికి 10-11 పంటలు తీస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫిక్స్డ్ రేట్లు వస్తున్నాయి. అది ఈ క్రమంలో దళారుల బెడద ఏమైనా ఉందా? దళారుల బెడద లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దళారీ వ్యవస్థ అనేది ఇప్పుడు ఇక్కడ ఏం పెద్దగా సమస్య అనేది ఎక్కువ ఉండదండి. గవర్నమెంట్ నిర్ణయించిన కొందరు రీలర్స్ మాత్రమే దీంట్లో కొనుగోలు చేస్తారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి మల్బరీ సెరికల్చర్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో ఇది చాలా ఒక దేశానికి ఆదర్శంగా ఉండే అవకాశం ఉంది. ఎట్లా అంటున్నట్టే ఇప్పుడు తెలంగాణ నేలలు ఇక్కడ వాతావరణం మల్బరీ పట్టు పెంచుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రోత్సహించినట్టంటే ఈ దేశంలోనే ఆదర్శంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉండిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ నేలలు అన్నిటికీ మనం చేసుకోగలిగిన వ్యక్తులు మంచి వ్యవసాయం చేసుకోవడానికి ఇప్పటికే ఇంటి పట్టణం ఉంటూ కూడా
నెలకి ₹1,00,000 పైన అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్థాయిలో ఆదాయం పొందుతున్నారు. అలాగే రైతుల కోసం చుట్టుపక్కల రైతులు అలాగే ఇతర జిల్లాల రైతుల సౌకర్యార్థం ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా కడుతున్నారు శిక్షణలు ఇవ్వడానికి కోసం. ఇంకా రాబోయే రోజులకి దీన్ని ఎలా విస్తరించాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ చాలా వరకు ఇప్పటికే ఈ ప్రతి ప్రాంతానికి నేను సలహాలు సూచన ఇస్తుంటాను నా వంతుగా. ఎందుకు ఇలా చేయడానికి ఇక్కడ కారణం ఏంటంటే నాకు ఇందులో మంచి తృప్తి అనిపించింది. ఏ ఇతర పంటలు చూసినా ఇక్కడెక్కడ ఎవరో చేతి కింద పని చేయడం కన్నా ఇక్కడ మా పల్లెటూరులోనే మా సొంత వాళ్ళతో ఉండి మా పేరెంట్స్లను చూసుకుంటాం, మా సొంత పొలంలోనే ఉండి అంతే ఆదాయం సంపాదిస్తున్నారు ఆరోగ్యకరంగా. అది ఎవరో హైదరాబాద్లో ఇక్కడ చేతి అన్ని ఖర్చులతో కూడుకున్న వ్యవహారం ఇక్కడ లేదండి. అయితే ఇక్కడ ఇప్పుడు నాకు ప్రత్యేకంగా సెరికల్చర్ ఇది బాగుంది ఏరియాలో మంచి మోటివేషన్ అంతా చూసిన తర్వాత వాళ్ళు మాకు సెరీ రిసోర్స్ సెంటర్ కేటాయించారు. వాళ్ళు ఇచ్చింది 300 స్క్వేర్ ఫీట్స్. రోజుకు కనీసం ఒక 10-15 మంది రైతులు వస్తుంటారు సార్. అది వచ్చిన వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళు ఒకే రోజులో అన్ని నేర్చుకోలేకపోతున్నారు. అయితే ప్రత్యేకించి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలి? ఇటీవల కాలంలో యువ రైతులు పారిశ్రామికవేత్తలు కూడా ఈ వైపు వస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తమ ఉద్యోగాలు వదిలేసి వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి? సార్, మేము ప్రభుత్వాల నుంచి కోరేది ఒకటే. ఫస్ట్ మాకు రైతులకు మొదట్లో ఒక షెడ్ కట్టుకోవడానికి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టుబడి అవుతుంది సార్. వీటికి ఏం చేయాలంటే ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి నిరుద్యోగ వ్యవస్థ ఇప్పుడు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని లేదు. నిరుద్యోగులు ఇక్కడ భూమి ఉండి చేసుకోగలిగిన వాళ్ళకు కొంచెం ఆర్థిక పరమైన ఎక్కువ షెడ్ కట్టుకోవడానికి కొంచెం సబ్సిడీలు కొంచెం పెంచి ఇంకోటి ఇనిషియేటివ్ ఏవైతే ఇస్తున్నారో ఇనిషియేటివ్ సకాలంలో రిలీజ్ చేసి ఆ మార్కెట్ వ్యవస్థను కొంచెం ఎక్కువ పునరుద్ధరించి అక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉండే విధంగా చూసి ఇక్కడ రైతులకు అత్యాధునికమైన పనిముట్లు కానీ ఇక్కడ కొంచెం కరెంటు వ్యవస్థ కొంచెం ఉచితంగా షెడ్లకు కొంచెం తక్కువ మొత్తంలో కరెంటు కావాలి. ఒక్కొక్క చీకటి పడ్డ ఒకసారి సమస్యలు ఉన్నప్పుడు కరెంటు వ్యవస్థ కొంచెం ఫ్రీగా ఉచితంగా ఇవ్వగలిగి వచ్చిన అధికారులు ఇందులో అవసరమైన విషయం ప్రధానమైనది ఏంటంటే సార్ ఇక రిక్రూట్మెంట్స్ లేవు. అధికారులు ఉండడం వల్లనే మలబరీ అనేది చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఒకప్పుడు 600 మంది సెరికల్చర్కి అధికారులు ఉంటే ఇప్పుడు 100 మంది ఉన్నారు. వాళ్ళు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు. కొత్త రిక్రూట్మెంట్ జరిగి మంచి అధికారులను కేటాయించి రైతులకు మంచి సబ్సిడీలు పెంచి నిత్యం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకుంటే నిరుద్యోగం సగం దీనివల్ల తగ్గుతుంది. మంచిగా నష్టం లేకుండా ఇప్పుడు ఎవరైతే అన్నదాత ఊరేసుకొని చనిపోయే పరిస్థితి ఈ మలబరీ పెట్టుకున్నప్పుడు ఉండదు. 10 మందికి అన్నం పెట్టే పరిస్థితి వస్తుంది. కానీ ఈ మలబరీ చెట్టుకొని ఆర్థికంగా బలంగా అవుతారని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. ఓకే సక్యూర్ నాయక్, ఆల్ ది బెస్ట్. ఇది ఒక ఎకరంలో మలబరీ సాగు చేసుకుంటే 5 మంది ఉపాధి పొందవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు చెప్తున్నాయి. అలాగే యువత ఉద్యోగాల కోసం బయట వెంపర్లాడకుండా 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు సాగు చేసుకున్నట్లయితే తక్కువలో తక్కువ 50 నుంచి ₹1,00,000 ఆదాయం పొందవచ్చు. తద్వారా తమ నిరుద్యోగాన్ని అధిగమించవచ్చు అని చెప్పి సక్యూర్ నాయక్ నిరూపిస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.